పూర్వం రామ్ అనే ఒక మంచి రాజు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, దయగలవాడు. అతని భార్య సీత చాలా అందంగా, మంచి మనసునుంది. వాడు అయోధ్య అనే చాలా అందమైన రాజ్యంలో ఉండేవారు. రాముడు తన ప్రజలందరినీ ప్రేమించేవాడు. వాడ సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేసేవాడు. సీత కూడా ప్రజలతో స్నేహంగా ఉండేది. ఆమె అందం మాత్రమే కాదు, ఆమె మంచి మనసు కూడా ప్రజలను ఆకట్టుకునేది. రాముడు తన ధర్మాన్ని పాటించేవాడు. ఎప్పుడూ న్యాయంగా ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రజలు సంతోషంగా, శుభంగా ఉండేవారు. సీత కూడా రాముడికి తోడుగా ఉండేది. అతని ప్రతి నిర్ణయంలో ఆమె మద్దతు ఉండేది. ఒకరోజు రాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లాడు. అక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి చాలా సాహసాలు చేశారు. వారు రాక్షసులను ఎదుర్కొన్నారు, అనేక కష్టాలను అధిగమించారు. అయోధ్యలో ప్రజలు రాముడి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. రాముడు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు అతనికి కోన స్వాగతం పలికారు. సీత కూడా రాముడి పక్కన నిలబడి అతనికి మద్దతు ఇచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి రాజ్యంలో శాంతి, శుభం, సంతోషం తీసుకొచ్చారు. వాళ్ళ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి జీవించిన ఈ కథ మనకు ధర్మం, న్యాయం, ప్రేమ, స్నేహం, సాహసం వంటి విలువలను నేర్పుతుంది. ఈ కథ మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుంది. లంక అనే దేశంలో రావణుడు అనే దుష్టుడు రాజుగా ఉండేవాడు. అతనికి 10 తల్లు, చాలా బలం ఉండేది. రావణుడు తన బలంతో, తెలివితో మరియు దుష్టతతో ప్రసిద్ధి చెందాడు. అతని పాలనలో లంక నగరం సర్వసంపన్నంగా ఉండేది. ఒకరోజు రావణుడు సీతను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. సీతను తన రాజ్యానికి తీసుకురావాలని రావణుడు పన్నాగం పన్నాడు. రావణుడు తన మంత్రులతో కలిసి సీతను అపహరించడానికి పన్నాగం పన్నాడు. అతను తన మాయా శక్తులను ఉపయోగించి సీతను రాముడి నుండి దూరంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రావణుడు తన సోదరుడు మారీచుడిని పిలిచి సీతను మోసగించడానికి ఒక పన్నాగం పన్నాడు. మారీచుడు ఒక సుందరమైన మంగంగా మారి సీతను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. మారీచుడు ఒక బంగారు మంగంగా మారి సీతను ఆకర్షించాడు. సీత ఆ మంగాన్ని చూసి రాముడిని ఆ మంగాన్ని పట్టుకోవాలి కోరింది. రాముడు సీత కోరికను తీర్చడానికి ఆ మంగాన్ని పట్టుకోవడానికి వెళ్లాడు. రాముడు వెళ్లిన తర్వాత రావణుడు సీతను అపహరించడానికి తన పన్నాగాన్ని అమలు చేశాడు. రావణుడు ఒక సన్యాసిగా మారి సీత దగ్గరకు వెళ్లి ఆమెను మోసగించాడు. సీత రావణుడి మాయలో పడిపోయి అతని మాటలు నమ్మింది. రావణుడు సీతను తన రాములో ఎక్కించి లంకు తీసుకెళ్లాడు. సీతను అపహరించిన తర్వాత రావణుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. సీతను రక్షించడానికి రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రావణుడి రాజ్యానికి వెళ్లి సీతను కాపాడాలని నిర్ణయించుకున్నారు. రావణుడి దుష్ట పన్నగం సీతను అపహరించడం ద్వారా ప్రారంభమైంది. కానీ రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు కలిసి రావణుడిని ఓడించి సీతను రక్షించారు. హనుమంతుడు అనే వానర్ దేవుడు రామ్ సీతలకు నమ్మకమైన సేవకుడు. రావణుడు సీతను ఎత్తుకెళ్లాడని తెలుసుకుని హనుమంతుడు ఆమెను వెతకడానికి బయలుదేరాడు. అతను సముద్రం మీద ఎగిరి లంకు వెళ్లాడు. హనుమంతుడు రానుడి అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడు మాత్రమే కాదు, అతని శక్తి, ధైర్యం మరియు భక్తి కూడా అపారమన్నది. సీతను రావణుడు ఎత్తుకెళ్లినప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు తీవ్రంగా బాధపడ్డారు. సీతను వెతకడం కోసం హనుమంతుడు తన శక్తిని ఉపయోగించి సముద్రం మీద ఎగిరాడు. అతని గమ్యం లంక్, రావణుడి రాజధాని. సముద్రం మీద ఎగిరేటప్పుడు హనుమంతుడు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కానీ అతని ధైర్యం మరియు భక్తి అతని ముందుకు నడిపించాయి. లంక్ చేరిన తర్వాత హనుమంతుడు సీతను వెతకడం ప్రారంభించాడు. అతను రావణుడి ప్యాలెస్లోకి చొరబడి సీతను కనుగొన్నాడు. సీతను చూసినప్పుడు హనుమంతుడు రాముడి సందేశాన్ని ఆమెకు అందించాడు. సీతకు ధైర్యం చెప్పి రాముడు త్వరలో రావణుడిని ఓడించి ఆమెను రక్షిస్తాడని హామీ ఇచ్చాడు. హనుమంతుడి ఈ సాహసం రామాయణంలో ఒక ముఖ్యమైన పొట్ట. అతని ధైర్యం, భక్తి మరియు నిబద్ధత మనకు స్ఫూర్తినిస్తుంది. హనుమంతుడి సాహసం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన భక్తి మరియు ధైర్యం ఉన్నప్పుడు ఏ అడ్డంకనైనా దాటచ్చు. హనుమంతుడు లంకలో సీతను కనుగొన్నాడు. ఆమెను రక్షించడానికి ముందు రావణుడికి తన బలాన్ని చూపించాలని అనుకున్నాడు. తాను తోకు నిప్పు పెట్టుకుని లంక మొత్తం తగలబెట్టాడు. హనుమంతుడి సహాయంతో రామ్ లంకు వెళ్లాడు. అక్కడ రావణుడితో భీకరంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చాలా రోజులు జరిగింది. చివరికి రామ్ తన దివ్య బాణంతో రావణుడిని చంపాడు. చెడు మీద మంచి గెలిచింది. రామ్ సీతలు తిరిగి అయోధ్యకు వచ్చేశారు.
ప్రజలంతా చాలా సంతోషంగా వారిని స్వాగతించారు. వాళ్ళు దీపావళి పండుగను పొన్నంగా జరుపుకున్నారు. దసరా పండుగ అంటే చెడు మీద మంచి సాధించిన విజయం. ఈ రోజు మనం చెడును వదిలి మంచిని అనుసరించాలని గుర్తు చేసుకుంటాము. దసరా పండుగ మనకు ధైర్యం, న్యాయం, సత్యం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మనలో ఉన్న చెడును జయించి మంచిని అలవర్చుకోవాలని చెబుతుంది. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. సంతోషంగా జరుపుకోండి.